వారఫలాలు కార్యక్రమంలో ఏప్రిల్ 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 25వ తారీఖు వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు కూడా కుంభరాశి వారికి ఏ రకంగా ఉండబోతుందో చూద్దాం. కుంభరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది. అలాగే ప్రస్తుతం మరి రాస్య స్థితి రాహు, మరి సప్తమ స్థానైన కేతువు, ఈ 2 గ్రహాలు ఇటు ఏలినాటి శని వల్ల కూడా మొత్తం మీద 3 గ్రహాలు వీళ్ళని కొంత ముప్పతిప్పలు పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే అంతలోనే ఊరట, అంతలోనే తిప్పట, అంతలోనే ఆనందం, అంతలోనే ఏదైనా ఆందోళన అన్నట్టుగా 2 కూడా, అంటే చీకటి వెలుగులు మరి దోబూచలాటగా ప్రస్తుతం అయితే కనుక కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుంది, కొద్దిగా బాగానే ఉన్నాము అనుకునే సమయానికి వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరగటం అనేది, తర్వాత ఏదైనప్పటికీ కూడా గతం తాలూకు ఏదైనా సరే చేసిన తప్పుల వల్ల ఇప్పుడు అవి బయటకు వచ్చి ఎంతో కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఆకస్మికంగా మరి ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితి కనుక కుంభరాశి వారికి కనిపిస్తుంది. అయితే ఈ వారం కొంతవరకు ఏదైనా సరే మెచ్చదగిన సూచన ఏంటి అంటే కనుక, ఖచ్చితంగా ఇప్పటిదాకా ఏదైనా సరే ఎవరైనా గతంలో మరి ఏలినాటి శని అనేది నడుస్తుంది కాబట్టి గత కొన్నేళ్లుగా ఎవరైనా సరే ఇంటికి సంబంధించిన ప్రయత్నాలు మొదలెట్టి మరి అవి ఆపేసి ఉంటే కనుక, లేదా ఇంటి నిర్మాణం మొదలెట్టి అది ఏదో విధంగా ముందుకెళ్ళాలని పరిస్థితి కనుక ఉంటున్నట్టయితే కనుక, అలాంటి వాళ్ళకి ఈ వారం అంతా కూడా కొంత మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే గృహ సంబంధించిన విషయాల్లో కానీ, గృహ నిర్మాణ విషయాల్లో కానీ, గృహ రుణాలు పొందవలసిన విషయాల్లో కానీ, వాటికి సంబంధించిన అంశాల్లో అయితే కనుక ఈ వారం ఎక్కువగా సానుకూలత అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈ వారం అంతా కూడా వీరు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఎముకలు, నరాలు, కీళ్ళకి సంబంధించిన విషయాల్లో ఎంతో కొంత తగు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. అయితే పూర్వభద్ర నక్షత్రం వారికి మాత్రం కేవలం ఒంటికి సంబంధించినవి ఈ రకమైన అనారోగ్యాలతో పాటుగా కడుపుకి సంబంధించినంత వరకు కూడా, అంటే ఏదైనా సరే ఎసిడిటీ కానీ ఇలా గ్యాస్ ఇలాంటి వాటికి సంబంధించినవి కూడా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే కనుక కనిపిస్తుంది. సాధారణంగా ఏదైతే కుంభరాశి వారికి ఉన్న ఇబ్బంది అంతా కూడా ఈ వారం అంతా కూడా బాగా మానసిక చింత అనేది, మానసిక ఆదుర్ద అనేది ఎక్కువగా ఉండటం వల్ల అది ఆరోగ్యం మీద ఎంతో కొంత ప్రభావం చూపించే పరిస్థితి అయితే కనుక కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కుంభరాశిలో జన్మించిన ఎవరైతే మరి విద్యార్థులు ప్రస్తుతం అయితే కనుక ఏదైనా సరే పోటీ పరీక్షలకు వెళ్తున్న వాళ్ళు కానీ, వివిధ రకాలైన ప్రవేశ పరీక్షలకు హాజరవుతున్న వాళ్ళు కానీ, ఎవరైతే కుంభరాశిలో జన్మించిన విద్యార్థులు ఉంటారో వారికి మాత్రం ఈ వారం ఎంతో కొంత ముందుకెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా మొక్కమోని కార్యదీక్షతో వీరు ముందుకెళ్లే పరిస్థితి అయితే కనుక విద్యార్థుల పరంగా అయితే కనిపిస్తుంది. ఇక మిగతా అన్ని అంశాల్లో కూడా అంతంత మాత్రంగానే ఈ వారం అంతా కూడా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఆర్థిక అంశాల్లో ఇంకా సరైన స్థితి కలగకపోవటం అనేది వీరికి ఎంతో కొంత బాధించే విషయంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. ఎందుకంటే గత కొద్ది ఏళ్ళుగా వీళ్ళు బాగా శ్రమ పడుతున్నప్పటికీ కూడా ఆ శ్రమకు తగినంత గుర్తింపు, గౌరవం లభించకపోవటం అనేది ఉన్నప్పటికీ కూడా ఇక రాబోయే కొద్ది వారాల్లో క్రమంగా కుంభరాశి వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా మంచి పనులు, అంటే మంచి విజయాలు, మంచి ఫలితాలు పొందటం అనేది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈ వారం మాత్రం ఎంతో కొంత నిరాశ అనేది అయితే ఉంటుంది. మొత్తం మీద ఈ వారం వీరు ఏదైనా సరే సుబ్రహ్మణ్య క్షేత్రాలకి వెళ్ళటం వల్ల ఎంతో కొంత వీరికి ఉపశమనం లభించడం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళటం, లేదా ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామికి ప్రతిరోజు కూడా కొద్దిగా బెల్లం ముక్క నివేదన చేసినట్టయితే కనుక ఉన్నంతలో ఊరట లభించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.